నా రోజీ గురించి ఏమన్నా తెలిసిందా? మేడం గారిని ఈ ఏరియాలోనే పాయింట్అవుట్ చేశాను సార్. ఆ ఏరియాకి దగ్గరలోనే ఉన్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ మేము నా రోజీ కనపడగానే ఫోన్ చేయి. ఏం చేయాలో చెప్తా. దొంగ పద 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 పద. అమ్మ నందిని రామ్మా. ఇటువైపే చూపిస్తుంది. పదండ్రా. పదండి. టట్టడాయ్. ఇప్పుడు మీరు చూడబోతున్నారు మిసెస్ సుధా సురేంద్ర కామినేని. చూసావా నాన్న అమ్మని? అచ్చం కొత్త పెళ్లి కూతుర్లా ఉంది కదూ. అది సరేనమ్మా. ఈరోజు ఏంటి స్పెషల్? మమ్మల్ని ఇలా ముస్తాబు చేసావు. ఈరోజు స్పెషల్ ఏంటంటే చెప్పేస్తున్నాను. ఏంటమ్మా? ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు మీ పెళ్లి రోజు. అవునమ్మా, మార్చి 24 మా పెళ్లి రోజు. అంటే ఈ రోజేనమ్మా. మీరు అపురూపంగా దాచుకున్న మీ పెళ్లి శుభలేఖ చూశాను. ఈరోజు మీ పెళ్లి రోజని అర్థమైంది. అందుకే ఇలా. అయినా మీరు పెళ్లి రోజు మర్చిపోయిన మీ కూతురు లేదా ఏంటి గుర్తు చేయడానికి? ఆ ఏరియాలో చూపిస్తుంది. ఏంట్రా? సార్, సిగ్నల్ బట్టి చూస్తే ఇక్కడెక్కడో మేడం గారు ఉన్న ఇంటి దగ్గరే ఉన్నట్టున్నాం సార్. రే 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 రే, మీరు అలాగే జాగ్రత్తగా ఇంటి దగ్గరికి వెళ్ళి నా డార్లింగో కాదో ముందు కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత నాకు ఫోన్ చేయండి. అలాగే సార్. రే 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 రే, సార్, నా డార్లింగ్ చాలా తెలివైంది. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. అసలే చీకటి. ఓకే సార్. అమ్మా నందిని, నానా 1 minute. అమ్మా నానా ఇద్దరూ కలిసి కేక్ కట్ చేయండి. కట్ చేయండి. అదిగో నానా, మళ్ళీ ఆ కన్నీళ్ళేంటి?
ఇవి బాధతో వచ్చే కన్నీళ్లు కాదమ్మా. నా కూతురు చేతుల మీదుగా పెళ్లి రోజు జరిగింది చూడు, అందుక ఆనందం తట్టుకోలేక వచ్చే ఆనంద బాష్పాలమ్మా. అమ్మా నందిని, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో నీలాంటి కూతుర్ని మాకు ప్రసాదించాడు ఆ భగవంతుడు. నాన్నా ముందు మీరు రండి రండి. అమ్మా రా. సని సమగరిగా సని సమగరిగా సని సమగరిగా పస సనిదని పాద మామ గమమ గమని పదారి హే 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 ఏమండి, చూసారా మనమ్మాయి? ఎందుకండి దేవుడు బంగారం లాంటి కూతుర్నిచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తన దగ్గరికి తీసుకెళ్తున్నాడు? ఏంట్రా అలా భయపెట్టేశావు? అక్క, నీ ఫోన్లో చాలా గేమ్స్ ఉంటాయి కదూ, ఉమ్, నాకు ఇవ్వవా? నీ ఫోను తెల్లారాక తెచ్చిస్తేస్తాను. అలాగే కమ్. తీసుకో. థ్యాంక్స్ అక్క. అక్క, నీకేమైనా ఫోన్లు వస్తే నేను మాట్లాడతాను. ఏమని చెప్పమంటావు? నీకంత శ్రమ ఎందుకులే అని సిమ్ తీసేశాను. వెళ్ళాడుకో. థ్యాంక్స్ అక్క. బాయ్ అక్క. బాయ్. అరే అక్బర్, ఒకసారి ఫోన్ ఇవ్వరా, నేను నేను ఆడిస్తా. ఇవ్వను. ప్లీజ్ ఇవ్వరా. ఇవ్వను. ఒకసారి ఫోన్ ఇవ్వరా, నేను ఆడిస్తా. నేను ఇవ్వను. ఏమైంది? సిగ్నల్ కట్ అయింది. ఒకసారి సరిగ్గా చూడు. అస్సలు లాభం లేదు, సిగ్నల్ అందట్లేదు. సార్, ఏరా, నా డార్లింగ్ కనపడిందా? లేదు సార్, ఉన్నట్టుండి సిగ్నల్ పనిచేయట్లేదు. అదేంట్రా, మరి నువ్వు నాకు సిగ్నల్ ఏరియా చూపిస్తుంది, ఒక ఇంటిని చూపిస్తుందని బిల్డప్ ఇచ్చావు. అదే సార్ మాకు అర్థం కావట్లేదు. దగ్గరకు వచ్చాం అనుకున్నాం, ఒక్కసారిగా సిగ్నల్ మిస్ అయిపోయింది సార్. రేయ్, టెక్నాలజీ ఒక్కోసారి మనుషుల్ని బఫుల్ని చేసి ఆడిస్తుంది. త్వరగా చుట్టుపక్కల వెతకండి, ఎందుకంటే నా డార్లింగ్ కొంతమందిని విడిచి దూరంగా ఉండలేదు. అలాగే సార్.
అజ్జీ భోంచేయి అజ్జీ. నాకు ఆకలిగా లేదమ్మా. నందిని, రోజు ఈ విషయంలో నాకు భయం వేస్తోందమ్మా. నా జీవితంలో నేనెప్పుడూ భయపడలేదు, కానీ ఇప్పుడు భయం వేస్తోంది. అజ్జి, బాధపడుకు. నా రోజు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ తెలియడం లేదు. నేను దురదృష్టవంతురాలమ్మా, దురదృష్టవంతురాలే. నిండు నూరేళ్ల ఆయుష్ పోసుకుందని తెలిసి సంతోషపడి నన్ను సంతోష పెట్టాల్సిన టైంలో నా రోజు నా నుంచి దూరంగా వెళ్ళిపోయిందమ్మా. అందుకే నాకు భయంగా ఉంది. నా మనవరాలే ఆచూకీ దొరకకుండానే నేను చనిపోతానేమోనని నాకు భయంగా ఉంది. అజయ్, ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడుకో. రోజీ తప్పకుండా దొరుకుతుంది. ఏంటి మీ ఏడుపులు మళ్ళీ మొదలు పెట్టారా? అసలు ఈ దరిద్రాన్ని మీ మనసులోంచి తీద్దామన్నా తీయలేకపోతున్నాను. అసలు అది బతుకుందో చచ్చిందో తెలియదు, కానీ బతికుండి నాకు కనపడితే మాత్రం నేనే దాన్ని చంపేస్తాను. చంపుతావా? చంపుతావా అజయ్, చంపుతావా? అజయ్ ప్లీజ్ అజయ్, చంపుతావా? అజయ్, అజయ్ ప్లీజ్ అజయ్, వద్దు అజయ్. చంపుతావా? చంపుతావా? నువ్వు ఎవరిని చంపాలనుకుంటున్నావో తెలుసా? ఎవరిని చంపుతావు నువ్వు? ఎవరిని చంపుతావు? అసలు నువ్వు ఎవరిని చంపాలనుకుంటున్నావు తెలుసా? తెలుసా? నీ రక్తం పంచుకు పుట్టిన నీ సొంత కూతుర్నే. నువ్వు నవమాసాలు మోసి కని పెంచిన నీ సొంత కూతుర్నే నువ్వు చంపాలనుకుంటున్నావు. ఏంటి ఇంకా అర్థం కాలేదా? ఇంట్లోంచి నందినిగా వెళ్ళిందే తనే నీ కూతురు రోజీ. నీ కన్న కూతురు రోజీ, నీ పేగు తెంచుకు పుట్టిన బిడ్డ. ఈ అమ్మాయి నీ బిడ్డ కాదు, తన పేరు నందిని. నీ కూతురు తన ప్లేస్ లో రోజీగా వెళ్ళమంటే స్నేహం కోసం ఇక్కడికి వచ్చింది. ఏ స్నేహితురాలు చేయని త్యాగం చేసి నీ కూతురు రోజీగా నటించింది ఈ నందినియే. ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకా అర్థం కాలేదా? ఇంకా అర్థం కాలేదా నీకు? పిచ్చిదానా, మనందరినీ మోసం చేసి వెళ్ళిపోయింది రోజీయే. వెళ్ళిపోయింది, నా చిట్టి తల్లి వెళ్ళిపోయింది. ఏంటంటీ తను రోజు ఏంటి వెళ్ళిపోవడం ఏంటి? అవును, నా రోజు వెళ్ళిపోయింది. రోజు వెళ్ళిపోయింది. లేదు, ఇదిగో ఇదిగో నా రోజీ. అయ్యో, నీ రోజీ కాదు భార్గవి, నందిని. నందిని ఏ రోజీగా నాటకం ఆడాల్సి వచ్చింది. ఆంటీ అలా అనకండి ఆంటీ, మీరు అబద్ధం చెప్తున్నారు. తనే మన రోజీ కదా? కాదు,
తను నందిని భార్గవి, నందిని. అవునమ్మా, అజ్జి చెప్పింది నిజమే. నేను మీ కూతురు రోజుని కాదు. నా పేరు నందిని, రోజీ స్నేహితురాల్ని. నేను మీ కూతుర్ని కాదు. నందినిగా ఇంట్లో ఉంది మీ కూతురు రోజీ. నాకేం అర్థం కావట్లేదు. అసలు నేను రోజీగా నీ కూతురుగా ఇంట్లోకి రావడానికి కారణం తగలబెట్టలేను కదా, అందుకే కోపం వచ్చి ఇవి తగలబెట్టాను. అమ్మా, నన్ను క్షమించి ఆశీర్వదించి పంపించమ్మా. సరే, ఇక నుంచి నువ్వు హ్యాపీగా ఉండు. నువ్వు ఇక్కడికి రాకపోతే నేను హ్యాపీగా ఉంటాను. రోజీ! రోజీ! అమ్మా, రోజీ! ఎంత పని చేశానమ్మా, ఎంత పని చేశాను. భార్గవి, రోజీ! రోజీ! వదలండి, మీరిద్దరు నన్ను మోసం చేశారు, మోసం చేశారు. కన్ను కూతుర్ని కళ్ళ ముందే వచ్చి నాకు చెప్పకుండా నన్ను మోసం చేశారు. నేను మా అమ్మ ఏమైపోతావో అన్న స్వార్థంతో ఆలోచించి నా కూతురు విషయం నాకు చెప్పకుండా నన్ను మోసం చేశారు కదా. భార్గవి, ఊరుకోరా, ఊరుకో. ఆంటీ, ఊరుకో భార్గవి. నా బిడ్డ అంటే నా బిడ్డ. ఈ ప్రపంచంలో ఏ తల్లికి ఏ బిడ్డకి ఇలాంటి పరిస్థితి రాకూడదు. అంతా నా కర్మ, నా కర్మ. ఊరుకోమా. నా కూతుర్ని నేనే టార్చర్ పెట్టుకున్నాను. ఊరుకో భార్గవి, ఊరుకో. అమ్మా రోజే, భార్గవి, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు.
ఈ పాపిష్టి తల్లిని క్షమించమ్మా. కనపడకుండా అప్పుడు 15 సంవత్సరాలు శిక్ష వేశావు. ఇప్పుడు కనపడ్డా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇంకా పెద్ద శిక్ష వేశావు. రోజు ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళావురా? నా రాతేంట్రా ఇలా రాసుంది? అయ్యో అమ్మా, అయ్యో, ఊరుకో, అమ్మా, ఊరుకో, ఊరుకో, అమ్మా, ఊరుకో.